హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని రోజు మీకోసం ప్రేయర్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటంటే అందం. చాలామంది నన్నే కమెంట్ చేస్తున్నారు మేము బాగున్నామని. లేడీస్ అయితే ఇంకా మరి అందం గురించి అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. హృదయాంతరంగం బాగుంటే చాలు, పైవేషం ఎలా ఉన్నా పర్వాలేదు, శుభ్రంగా ఉంటే చాలు కదా. అందంగా ఉండాలని లేదు. దేవుడు నన్ను ఇలాగే పుట్టించాడు. నేను అందంగా లేకపోతే అది నా తప్పు కాదు, అది పాపం కూడా కాదు. దయచేసి ఎవరో అలాగా ట్రీట్ చేయొద్దు, అలాగ ఎవరిని కూడా మాట్లాడొద్దు, కించపరిచి మాట్లాడొద్దు. అందం విషయంలో ఎవరిని అవమానపరచొద్దు. దయచేసి మీరు అందంగా ఉంటే దేవుడు మీకు ఇచ్చిన అందాన్ని బట్టి మీరు సంతోషించండి, దేవుడిని మహింపరచండి. అంతేకాని ఎదుటి వాళ్ళని మాటల చేత కించపరిచి నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు అందంగా లేవు, నీ జుట్టు పొడవలేదు, అవన్నీ అవసరం లేదండి. అందం మోస్కరం సౌందర్య వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో ఒకసారి చదవండి. అందానికి మనం ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో కూడా మనం తెలుసుకొని మసులుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. నన్ను కామెంట్ చేసిన వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు అందంగా ఉన్నారు, మీరు బాగున్నారు, మీరు అలాగే ఉండండి. దాన్ని బట్టి దేవుణ్ణి మహింపరచండి. దేవుడు నన్ను ఇలాగే పుట్టించాడు, నేను ఇలా ఉండటం నా దేవునికి ఇష్టము. దానికి నా దేవుని ఇష్టాన్ని దాటి నేనేమీ చేయలేను కదా. నేను మెరుగులు దిద్దుకొని పార్లర్కి వెళ్ళి నాకు అంత అవసరం లేదండి. శుభ్రంగా ఉండటం కోసం సోప్ వాడతాము చాలు, ఒళ్ళు కనపడకుండా ఉండటం కోసం బట్టలు కట్టుకుంటున్నాము చాలు. ఇంకేం కావాలి? అంతరంగం, మనం చేసే పనులు, మన స్వభావం, మన క్యారెక్టర్, మన బ్రతుకు అది అందంగా ఉంటే చాలు. నా బ్రతుకు బాగుంది, దేవుని నామాన్ని మహింపరుస్తూ బ్రతుకుతున్నాం, దేవుని మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం. తెలుసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, ఫాలో చేస్తున్నందుకు, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.